ఒకప్పుడు నువ్వు ప్రేమ దగ్గర నటిస్తూ వచ్చావు, కానీ ఇప్పుడు స్నేహ దగ్గర నటిస్తున్నావు. ఎందుకంటే ప్రేమ దగ్గర ఇప్పుడు నీ ప్రేమ నటన కాదు, నిజం. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? నీకే అర్థం కావట్లేదు బాసు. నిన్ను నువ్వు ఎందుకు మోసం చేసుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఈ పంచాయతీ అంతా ఎందుకని నీ వీడియో ప్రేమ దగ్గర ఎక్కడ బయటపడుతుందో అనే టెన్షన్ పట్టం కంటే ప్రేమ నిజంగానే ప్రేమిస్తున్నానని స్నేహ దగ్గర ఒప్పేసుకో. అప్పుడు స్నేహ సైడ్ అయిపోద్ది, ప్రేమతో నీ లవ్ కంటిన్యూ అయిపోద్ది. నీకేతొచ్చా? రాదు బాసు. అయితే పద సరదాగా ట్యాంక్ బండికి వెళ్దాం. ఎందుకు? అందులో తోసి పడేద్దామని. అసలే నేను టెన్షన్లో చేస్తుంటే మధ్యలో నేను నస ఒకటి దొబ్బే ఎక్కడి నుంచి నీ ఇష్టం. తర్వాత సిచ్యువేషన్స్ ఇంకా క్రిటికల్ అయిపోతాయి. అప్పుడు సాయం చేయడానికి నాకు వీలు కాదు, సలహా చెప్పడానికి వీలుండదు. ఆలోచించుకో. ఏంటి ఎదుగుతున్నావు? ఇక్కడెక్కడో జాకీ రాడ్ ఉండాలి. ఎందుకు? టైర్లు బాగానే ఉన్నాయిగా, ఇవి ఎక్స్ట్రా ఆపట్లేదుగా. బుర్ర బద్దలు కొడదామని. సరే, అడ్వెంచర్స్ చూస్తే బాగుంటాయి, చేతే దెబ్బలు తగులుతాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏని ఉంటానా? వాళ్ళ టార్చర్ కంటే వీడి టార్చర్ ఎక్కువైపోయింది. లైఫ్ లో ట్విస్ట్లు ఉంటాయని తెలుసు గాని మరీ ఇన్నుంటాయని తెలీదమ్మా. ఎలా చేస్తే పూజలు యాగాలు చేసే భక్తురాలివి నీ గురించి కూడా ఆలోచించకుండా ప్రపంచంలో ఉన్న అన్ని కష్టాల్ని నీ నెత్తి మీద పడేశాడేంటమ్మా భగవంతుడు. మన టైం బాగుండు. ఇటు చూస్తే ప్రేమ పాపకి మాట వస్తే గాని పెళ్లి చేసుకోను అని గట్టిగా పట్టుబట్టు కూర్చుంది. పెళ్లి జరగకపోయినా మునిగిపోతాం, పాపకి మాటొచ్చినా మునిగిపోతాం. మొదట్నుంచి ఈ సమస్య రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది తప్ప ఫినిషింగ్ స్టేజ్కి రావడం లేదు. ఫినిషింగ్ మనమే ఏర్పాటు చేయాలి చెల్లెమ్మా. అవును శివమ్మ, ఇలా లాక్కుంటూ పీక్కుంటూ కూర్చోవడం కంటే అదే బెటరు. ఏం చేద్దామంటావన్నయ్య? శివమ్మని అనమను, పాపని ఎత్తుకొచ్చేసి మ్యాటర్ మొత్తం సెటిల్ చేసేస్తాను. పాపని కోర్టుకు తీసుకెళ్ళి గార్డియన్స్ గా మీరే ఉన్నట్టు ఒక్క మాట చెప్పించేసి జడ్జితో అనిపించేస్తే అట్నుంచి అటే పాపని తీసుకెళ్ళి వికారాబాద్ ఫారెస్ట్ లో హరి అనిపించేస్తా. అది మాటలు చెప్పినంత ఈజీ కాదు మావయ్య. లేదంటే ఆ పని ఎప్పుడో చేసుండేదాన్ని. మరి ఇలా చేతులు కట్టుకుంటూ ఫ్యూచర్ ఏంటని ఆలోచిస్తూ కూర్చుంటావమ్మా? లేదు మావయ్య, ఏం చేసైనా సరే ముందు ప్రణయ్తో ప్రేమ పెళ్లి జరిగిపోవాలి. పాపకి మాటొస్తేనే గాని ఆ మొండిది పెళ్లి చేసుకోనంటుంది కదా. అయినా సరే పెళ్లి జరగాలి. ఏం చేస్తే ప్రేమ మారు మాట్లాడకుండా పెళ్లి పీట లెక్కుతుందో ఆ దారి వెతకాలి. వెతుకుతాను, సరైన స్కెచ్ వేస్తాను.
ప్రేమ, ఏంటమ్మా? ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఆ, ఏం లేదమ్మా. ఆ హిప్నోటిస్ట్ గ్రేట్ కదమ్మా. ప్రతి మనిషిలోనూ ఎన్నో ఆలోచనలు, ఆవేదనలు వాళ్ళంతట వాళ్ళు చెప్తే గాని ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఎన్నో భావాల్ని వాళ్ళకి తెలియకుండానే ఒక్క నిమిషంలో తన ఆధీనంలోకి తీసుకొని మనసులో ఉన్న విషయాన్ని యథాతథంగా చెప్పడం అంటే మామూలు విషయమా? అదేనమ్మా, అందరూ వాళ్ళ వాళ్ళ ఇష్టాలను, అభిప్రాయాలను చెప్పారు. శివాగ్ని కూడా ఏదో చెప్పబోతోంది. కాకపోతే అదే టైంకి వాళ్ళ అమ్మగారు పడిపోవడం, శివాగ్ని ఏం చెప్పబోతుందనేది, ఏం ఇష్టం ఉందో ఏం ఇష్టం లేదో మనందరికీ తెలియకుండా పోయింది. తెలిసేదే ఉంది. పాపకు ఆపరేషన్ జరగలేదన్న బాధతో ఆ బాధన బయటకు చెప్పుకొనుండేది. ప్రణయ్లాగే తను కూడా ఎప్పుడు పాప గురించి ఆలోచిస్తుంది కదా. నేను అనుకుంటున్నది కూడా అదేనమ్మా. శివాగ్ని పాప గురించి ఆలోచిస్తోంది. ఏంటే ఏదో తెలుసుకోలేకపోయానన్నట్టు మాట్లాడుతున్నా? శివాగ్ని తన మనసులో ఉన్న మాట చెప్పలేనందుకు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఆ, అంటే అదే పాప పాప కాదు, తనకిష్టమున్నవేంటో తెలుసుండేది కదా, దాని గురించి. అంతేనమ్మా, అంతే. సరే, నేను భోజనం రెడీ చేస్తాను, వచ్చేయ్. మ్మ్. ఏంట్రా పండు, ఎందుకంత పెద్ద పెద్దగా అరుస్తున్నావు? నువ్వు అక్క, అమ్మా, నాన్న, అందరూ బయటికి రండి. ఏంట్రా నీ అల్లరి? అల్లరి కాదమ్మా, ఆనందం. ఎందుకో? ఫంక్షన్ లో ఆ హిప్నటిస్ట్ ముందు నీకు ఎవరంటే ఇష్టం అంటే ప్రణయ్ బావా నీ పేరు చెప్పాడు కదక్కా. రే, అది అందరికి తెలిసిందే కదరా. అయితే మాత్రం అంతమందిలో నీ పేరు చెప్పేసరికి నాకెంత ఆనందం వేసిందో తెలుసా అక్క. అందుకే ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అందరికి ఒకటి తెచ్చాను. ఏంటో చెప్పు. అదేంటో చెప్పుకొని చూద్దాం. చాక్లెట్స్ కాదు. ఐస్ క్రీమ్ కాదు. నాన్నకి అబ్బా, ఊరించకుండా త్వరగా ఏం తెచ్చావు చెప్పురా. అబ్బా, కొడతావేంటే? మరి నువ్వేం చెప్పకుండా ఊరిస్తుంటే దానికి కోపం వస్తుంది. మరి దానికి కోపం వస్తే అంతే. చింతకి ఏం తెచ్చావో చెప్పరా. టంటడాయ్, బిర్యానీ. బిర్యానీయా? ఆ, మీ అందరికి. డబ్బులు నీకెక్కడివిరా? అదేంటక్క అలా అనుమానంగా చూస్తావు? నేనేమైనా నాన్న టైప్ అనుకున్నావా? మధ్యలో నాకు ఎందుకురా? తెహే, మరి నువ్వైతే కొట్టేస్తుంటావు కదా, అలా ఏమైనా చేసావేమో అని నేను నీలాగా తయారవుతానేమోనని అక్క భయపడుతుంది కదక్క. సోదంతా వద్దు కానీ బిర్యానీకి డబ్బులు ఎక్కడవో చెప్పు. నువ్వు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బుల్నే కొంచెం కొంచెం నా కిడ్డీ బ్యాంక్లో దాచుకున్నానక్క. అంటే డిబ్బి పగలగొట్టేసావా? పోనీ మళ్ళీ దాచుకుంటాను. సరేగాని అందరికి బిర్యానీ తీసుకొచ్చావు, మరి మీ నాన్న కూడా ఏదైనా తీసుకురావచ్చు కదా. ఆపవయ్యా, వాడేదో రూపాయి రూపాయి దాచుకొని ఆనందంతో అందరికి బిర్యానీ తెస్తే నాకేం తెలియదంటావా? అమ్మా, నాన్నకు కావాల్సింది నా బంగారమే, నా బంగారమే. ప్రేమలాగే ఇది కూడా నా మనసు ఎంత బాగా అర్థం చేసుకుంటుందో. నువ్వు సంపాదించి నాకు కూడా తెచ్చిపెట్టే. సరే సరే, అందరూ భోంచేద్దాం రండి. రారా.
అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. చెప్పు ప్రణయ్, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి పేరేంటి? ప్రేమ. ఎవరైనా మైండ్లో ఎన్ని ఆలోచనలున్నా హిప్నటైజ్ చేసినప్పుడు నిజాలే చెప్తారు. మరి ఎవరిని ప్రేమిస్తున్నావు అంటే నా నోటి వెంట ప్రేమ పేరు ఎందుకు వచ్చింది? నిజంగానే ప్రేమను ప్రేమిస్తున్నానా? నాకు తెలియకుండానే నేను ప్రేమతో ప్రేమలో పడిపోయాను. చిచ్చి 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 చి నేను ప్రేమను ప్రేమించడం ఏంటి? నేను ప్రేమించింది స్నేహని. మరి అదే నిజమైతే స్నేహతో ఉన్నప్పటికంటే ప్రేమని కలిసినప్పుడే నా మనసు ఎందుకంత సంతోషంగా ఉంటుంది? ఏదో తెలియని హ్యాపీనెస్ నాలో ఎందుకు కలుగుతుంది? లేదు లేదు, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. నేను ప్రేమని ప్రేమించట్లేదు. లేదు లేదు ఇట్రండిరా. ఎందుకు పిలిచా? సరదాగా మిమ్మల్ని లాగి పెట్టి కొమ్మిది కొడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నిన్నటి వరకు పిచ్చి కోతలు కోసింది ఎవర్రా? ఎవరు? నానా ఆ? ఎవరు? ఎవర్రా? నానా ఆగండి నానా. చూడమ్మా, ఏమైంది? పిలిచి మరీ గొడవ పడుతున్నారు ఎందుకు? గొడవ పట్టం కదమ్మా, నువ్వు తీసి వీళ్ళు నానా పూడ్చి పాతేయాలి. వాళ్ళు ఏం చేశారు నాన్నా? వీళ్ళు ప్రణయ్ ఆ రోజు చర్చిలో అంతమంది ముందు నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఈ రోజు నుంచి నీ బాధ్యత నాది అని చెప్పాడు కదా. అది చెప్తే ఈ ఎదవలు ఏమన్నారు తెలుసా? అదేదో 10 మంది ముందు బిల్డప్ ఇచ్చాడు కానీ నిజంగానే ప్రేమను పెళ్లి చేసుకుంటాడని ఈ ఇల్లు ఎదో కూతురుకు వస్తున్నాడు. నానా ఏదో కూతురు వస్తారా మీరు? నాతో పెట్టుకుని ఏం చేస్తారో తెలుసా? రాత్రి టీవీలో చూసారా? ఇప్పుడు చేసేటప్పుడు మా అల్లుడు ప్రేమను ప్రేమిస్తున్నానని ఎంత గట్టిగా చెప్పాడు తెలుసా? అర్థమైందిరా మీకు? ప్రణయ్ నా అల్లుడు, కాబోయే అల్లుడు. వస్తారా మీరు? ఆగు నాన్నా, మీరు వెళ్ళండి. వెళ్ళిపోదాం. మళ్ళీ ఇలాంటి కూతురు కూర్చోరంటే నాన్నా ఎప్పుడో ఏదో వాళ్ళు అన్నారని ఇప్పుడు పిలిచి పంచాయతీ పెడుతున్నావేంటి నాన్నా? లేకపోతే ఏంటమ్మా, నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా వీళ్ళు? సరే, వాళ్ళేదో అన్నారని నువ్వెంత గొడవ చేయడం ఎందుకు? లోపలికి వెళ్దాం పద. అది కదమ్మా, పద. వాళ్ళు ఏంటి, ఇంకా నా మీద కోపం పోలేదా? కోపం కాదు, మెంటల్ వచ్చేస్తుంది నాకు. ప్రేమ అంటావు, పెళ్ళంటావు, మొత్తం డ్రామా అంటావు, అంతా పాప కోసమే అంటావు. హిప్నటైజ్ చేసినా నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరేంటి అంటే తక్కువని ఆ ప్రేమ పేరు చెప్పావు. ఇంకా
ఇంక నేను ఎలా అర్థం చేసుకోవాలి? అబ్బా ఇది మళ్ళీ మొదటికొచ్చేసింది. పాప కోసం ప్రేమను ట్రాప్ చేయాలని ఎక్కువసార్లు ఆలోచించడం వల్ల నా సబ్ కాన్షియస్ మైండ్లో ప్రేమ పేరు బాగా రిజిస్టర్ అయిపోయి అలా చెప్పేశాను. నిజానికి నేను ప్రేమిస్తుంది నిన్నే అని చెప్పాను కదా. ఎంత చెప్పినా నన్ను నమ్మవా? నమ్మాను కాబట్టి నిన్ను ప్రేమించాను ప్రణయ్. ఇంకా నమ్ముతున్నాను కాబట్టి నీతో ఉంటున్నాను, నిన్ను కలుస్తున్నాను. కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రేమని నమ్మొద్దు. తన విషయంలో జాగ్రత్తగా ఉండు ప్రణయ్. ఏంటి ప్రేమ విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలా? నువ్వు ఏం మాట్లాడుతావు నాకు అర్థం కావట్లేదు స్నేహ. నువ్వింత అమాయకుడు కాబట్టే చెప్తుంది. నువ్వంటే హిప్నటైజ్ చేసిన నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రేమ పేరు రిజిస్టర్ అవ్వడం వల్ల తన పేరు చెప్పావు. కానీ ఆ ప్రేమకేమైంది? తన మనసులో ఉన్న మాటని బయటకు చెప్పినట్టే కదా. ప్రణయ్ని ప్రేమిస్తున్నాను, తనతోనే లైఫ్ లాంగ్ కలిసి బ్రతకాలని అంటోంది కదా. అవును కదా, అంటే తను నన్ను సిన్సియర్గానే లవ్ చేస్తుంది. అందుకే చెప్తున్నాను, నీ లైఫ్ లోకి నీ మనసులోకి ఆ ప్రేమని రానివ్వద్దు అంటున్నాను. ప్రేమ పక్కాగా డబ్బు మనిషి. కేవలం నీ ఆస్తి కోసమే నిన్ను ప్రేమిస్తుంది. అసలు ఆ విషయం తెలుసా నీకు? ఆస్తి కోసమా? కాక నిన్ను ప్రేమించడానికి కారణం ఏంటో చెప్పు. నువ్వే చెప్పు. నాలా సిన్సియర్ గా లవ్ చేసి ఏ అమ్మాయి అయినా అబ్బాయి కరెక్టా కాదా అని చూస్తుంది. నమ్మకం కలిగిన వెంటనే ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుందాం అంటుంది. కానీ ఈ ప్రేమ ఏమంటుంది? పెళ్లి కంటే ముందు పాపకి మాట రావాలి అంటుంది, తన ఫ్యామిలీని చూసుకోవాలి అంటుంది. ఇలా 100 కండిషన్లు పెడుతుంది. ఎందుకు? ఇంతకాలం దరిద్రం అనుభవించాం, ఒకే దెబ్బతో తను తన ఫ్యామిలీ కూడా సెటిల్ అయిపోవాలని అనుకుంటోంది. అదే నువ్వు కూడా ప్రేమ వాళ్ళలాగే 1వ తారీఖు వచ్చేసరికి రెంట్ కోసం తెల్లారు లేస్తే పాల కోసం వెతుక్కునే బ్యాచ్ అనుకో, కనీసం నీ మొహం కూడా చూసుండేది కాదు. అర్థమవుతుందా? లేదు స్నేహ, ఒక విధంగా నేనే ఫ్రాడ్ని. ప్రేమ ఫ్రాడ్ కానీ కాదు. ప్రేమ పేరుతో నాటకం ఆడుతుంది నేను. ప్రేమ డబ్బు మనిషి అయితే కాదు స్నేహ, తను చాలా సిన్సియర్. ఏ హాయ్, నువ్వు వచ్చేసావేంట్రా? రాకుండా ఎట్టుండగలరు బాసు? ప్రేమ జెన్యూను సిన్సియర్ అని నా డైలాగుల్ని ఇవాళ నీ నోటితో చెప్తుంటే ఆహా, మెల్లగా నువ్వు నాతో కనెక్ట్ అయిపోతున్నావు బాసు. అవ్వాలి, ఎందుకంటే నేనంటే నువ్వే కదా. నువ్వెన్ని చెప్పినా ఆ ప్రేమ మాత్రం డబ్బు మనిషి. తనది ప్రేమ కాదు, అవసరం. ఐ విల్ ప్రూవ్ దట్. లేదు స్నేహ, నువ్వు నా మీద ఎంత ప్రేమైనా పెంచుకో, ఎంత కోపాన్నైనా చూపించు, నేను అర్థం చేసుకుంటాను. కానీ ప్రేమ మీద ద్వేషాన్ని మాత్రం పెంచుకోవద్దు. ప్రేమ చాలా మంచిది. నా ప్రేమ నిజమని నమ్ముతున్న పెంచింది. తను డబ్బు మనిషి కాదని, నీ ప్రేమకి తన ప్రేమకి ఎంత తేడా ఉందో ఇప్పుడే నేను నీకు చూపిస్తాను. నీకు తన మీద గౌరవం లేకపోయినా ద్వేషం లేకుండా చేస్తాను.
అమ్మని. స్నేహ, ప్రణయ్కి ఏమైంది? నువ్వొచ్చావేంటి? ఏమైందని అడుగుతుంటే నువ్వెందుకు వచ్చావంటావేంటి? నాకేం తెలుసు? ఇప్పటి వరకు బాగానే మాట్లాడాడు, సడన్ గా ఇలా పడిపోయాడు. ఎండకి డిహైడ్రేట్ అయ్యి కళ్ళు తిరుగుంటా. అయితే వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా. ఇప్పుడు కావాల్సింది వాటర్ కాదు, కొబ్బరి నీళ్ళు. స్నేహ, ప్రణయ్ పట్టుకో, జాగ్రత్త. నేను ఇప్పుడే వస్తాను. ప్రణయ్, వాట్ హ్యాపెండ్ ప్రణయ్? ప్రణయ్, వాట్ హ్యాపెండ్ ప్రణయ్? ప్రణయ్ అన్న, ఒక కొబ్బరి బొండం ఇవ్వండి.